కొత్త కొత్త మూవీస్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. బోర్ కొట్టకుండా వెంటనే చెప్పేస్తా. లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనుష్ అట్లూరి ఇంకో సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా టైటిల్ వచ్చేసరికి హానెస్ట్ రామ్ అయితే అనుకుంటున్నారు. ఇంకా కన్ఫర్మ్ అయితే కనుక అవ్వలేదు. రాబిన్ హుడ్ మూవీ అయితే కనుక March 28 అయితే రిలీజ్ అవుతుంది. మ్యాడ్ 2 అయితే కనుక March 29 అయితే రిలీజ్ కాబోతుంది. దీన్ని బట్టి హరివీరమల్లు మూవీ పోస్ట్ పోన్ అయితే అయింది. ఇంకా 9 days అయితే కనుక షూట్ చేయాలి. ఈ గ్యాప్ లోనే కొన్ని స్పీడ్గా సినిమా షూటింగ్ చేసేసినా అయితే అవ్వదు. VFX CG చేయడానికి చాలా కష్టమైద్ది. కొన్ని డేస్ అయితే పట్టిద్ది. అందుకే March 28 రాకుండా అనౌన్స్మెంట్ అయితే త్వరలోనే వస్తుంది డేట్ గురించి. ఇంకా ప్రభాస్ ది రాజసాబ్ మూవీ కానీ పోస్ట్ పోన్ అయ్యేటట్టయితే కనబడుతుంది. ఇది April 10 కదా. April 18 మిరాయి మూవీ ఉంది. April 10 ఘాతి మూవీ ఉంది అనుష్కాది. April 25 అయితే కనుక కన్నప్ప ఉంది. ఇంకా రాజసాబ్ పోస్ట్ పోన్ అయినట్టే. త్వరలోనే డేట్ కానీ కన్ఫర్మ్ చేస్తారు. తేజ సర్జా మిరాయి మూవీ ప్రస్తుతం అయితే కనుక మూవీ షూటింగ్ అయితే జోరుగా అయితే సాగుతుంది. ఈ మూవీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. హనుమాన్ తర్వాత తేజ సర్జా పాన్ ఇండియా లెవెల్కి అయితే వెళ్ళిపోయాడు అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే హైలో ఉన్నాయి. ఈ మూవీ April 18th అయితే వస్తుంది. ఇంకా విశ్వక్సేన్ లీలా మూవీ నుంచి అయితే కనుక ట్రీజర్ వదిలారు. ఆ ట్రీజర్ అయితే కనుక నాకేం నచ్చలేదు. విశ్వక్సేన్ కమర్షియల్ అయితే కనుక చాలా కనపడుతుంది. ఈ సినిమాలో అయితే కనుక నాకు ఓవర్ యాక్షన్ లాగా అయితే అనిపించింది. రొటీన్ స్క్రీన్ ప్లే అయితే కనుక కనపడుతుంది. ఈ మూవీ కనుక దెబ్బ కొడితే ఇంకా అంతే. విశ్వక్సేన్ అయితే కనుక మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలంటే ఫంకీయే. నాకైతే నచ్చలేదు ట్రీజర్. తండేల్ మూవీ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ అయితే కనుక 60 crores అనుకున్నారు. కానీ ఓవరాల్గా అంతా అయిపోయేసరికి 90 crores అయితే అయ్యింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఏం భయపడుతున్నారంటే నాగ చైతన్య కదా ఫస్ట్ టైం పాన్ ఇండియా కొడతామో కొట్టలేమో అని డిస్ట్రిబ్యూటర్స్ అయితే భయపడుతున్నారు. అండ్ సాయి పల్లవి యాక్టింగ్, నాగ చైతన్య లాంగ్వేజ్ వాటికైతే కనుక సూపర్ హిట్ అయితే అవుతుంది. ప్రొడ్యూసర్స్ కానీ పాన్ ఇండియా లెవెల్లో రావాలని డబ్బులు అయితే చాలా ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికైతే 90 crores అయింది. బాబీ కౌల్ డైరెక్ట్ చేసిన డాకు మహారాజ్ ఈ మూవీ 6 days లోనే 124 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఈ సంక్రాంతి సెకండ్ బ్లాక్ బస్టర్. రవితేజ నటిస్తున్న మాస్ మహారాజ్ ఈ మూవీ అయితే కనుక ఈ మూవీలో హీరోయిన్ గా వచ్చేసరికి శ్రీలీలని అయితే కనుక తీసుకున్నారు. ప్రస్తుతం అయితే దీని నుంచి షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే సాంగ్ ప్రోమో కానీ ట్రీజర్ కానీ రావచ్చు. ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే కనుక 4 days లోనే 131 crores గ్రాస్ అయితే కనుక కలెక్ట్ చేసింది. 6th day ఇంకా రాలేదు. మీ అందరికి ఏమేమి అప్డేట్స్ అయితే కనుక నచ్చినాయో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.